ప్రజలు చూస్తూ ఉండండి. కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఎవరైతే ఆమె నెల్లూరు డాను కిలేడి అని చెప్పి ఇలా కిలాడిని కిలేడి అని అంటే ఇంకా వెరైటీలు పెడతారనమాట. ఇలాంటివన్నీ పెట్టి ఇప్పుడు న్యూస్ అనేది ఏదైతే వస్తుందో ట్రెండింగ్లో, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆమెని పిచ్చిదని కానీ లేదంటే మతిస్థిమితం లేదని కానీ ఇలాంటి మాటలు కూడా రావచ్చు. లేకపోతే ఆమె బయటకు వచ్చి నేను చెప్పినవన్నీ అబద్ధాలు, ఎవరో నా వెనక నుండి చేపించారు, నేను ఎవరో చెప్పడం వల్లనే చేశానని చెప్పి ఆమె మాట మార్చడం అన్నా కావచ్చు. ఇలాంటివన్నీ న్యూస్లో వస్తూనే ఉంటాయి. ఎందుకనంటే సడన్గా సైలెంట్ అవ్వటమో ఇలాంటివి ఏదో ఒకటి జరుగుతూనే ఉండేది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆమె రాజకీయ నాయకుల గురించి ఓపెన్గా బహిరంగంగా చాలా విషయాలు చెప్తుంది భయపడకుండా. ఈ రాజకీయ నాయకుల గురించి ఏదైనా విషయాలు బయటకు వస్తే వీళ్ళు ఊరుకుంటారా? ఖచ్చితంగా పిచ్చోళ్ళనో మతిస్థిమితం లేని వాళ్ళనో లేకపోతే డబ్బులు ఇచ్చి సైలెంట్ చేయడం ఇలాంటివి ఖచ్చితంగా చేస్తారు కదా. ఇలా ఇంకా తొందరలో జరగబోయేది రాష్ట్రంలో అదే. ఇప్పుడు ఏవైతే న్యూస్ ఛానల్స్ పనిగట్టుకొని మరీ ప్రచారం చేస్తున్నారో మళ్ళీ రేపొద్దున వీళ్ళే సైలెంట్ అవుతారు.